మన వాళ్ళు క్లియర్ గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దీంట్లో పాకిస్తాన్ హ్యాండ్ ఉంది, ఎల్ఈటి లష్కరే తోయిబా వాళ్ళు ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఇది యుఎన్ వాళ్ళు డెసిగ్నేషన్ చేసిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కలిపి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో పాకిస్తాన్ ఉన్నారు అని ఇదంతా క్లియర్ గా చెప్తుంటే దీన్ని మెన్షన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ లో. దానికి తోడు నెక్స్ట్ ఈ నాటకాలు చూడండి, పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ బలోచిస్తాన్ వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేశారు. ఆ హైజాక్ లో భారతదేశం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు క్లియర్ గా లేదని చెప్పారు, దీన్ని మెన్షన్ చేశారు. ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గా మనకి ఎక్కడైనా అడ్డంకులు పెట్టే దేశాలన్నీ ఇప్పుడు డైరెక్ట్ గానే మనం ఉన్న దాంట్లోనే మనము ఇన్వాల్వ్ అయి ఉన్న షాంఘై కార్పొరేషన్ ఇట్లాంటి సమ్మిట్స్ ఇట్లాంటి వాటిల్లోనే ఇట్లాంటి బాడీస్ లోనే ఇలా చేస్తున్నారు. అంటే ఇక దేశాలు కూడా బరిదెగించినాయి. మనం ఎంత టఫ్ గా అయితే ఉంటున్నామో వాళ్ళు కూడా కొద్దిగా టఫ్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ స్ట్రిక్ట్ ఎనఫ్, ఎక్కడా తగ్గేదే లేదని చెప్పి మేమైతే చేయమని చెప్పి వచ్చేసాం. ఇట్ షోస్ ఆర్ రిజిడ్, ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నాము, ఎంత కౌంటర్ టెర్రరిజం అండ్ ఎంత అగైనెస్ట్ గా టెర్రరిజం ఉక్కు పాత్ర వేస్తాము అని చెప్పి ప్రపంచానికే అన్ని స్ట్రాంగ్ గా చెప్తున్న తరుణం ఇది. సో ఇది జరిగింది ఈసారి ఎస్సీఓ మీటింగ్ లో, చూడాలి దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయో.